నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని, అదేనండి తెలంగాణ ఈజేహెచ్ఎస్ హెల్త్ కార్డ్ అప్డేట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను ఒక సింపుల్ చెక్లిస్ట్లా చూడబోతున్నాం. ప్రభుత్వ ఆఫీసుల పనులంటేనే కాస్త టెన్షన్ అనిపిస్తుంది కదా, కానీ మన దగ్గర ఒక పక్కా ప్లాన్, స్పష్టమైన చెక్లిస్ట్ ఉంటే ఆ పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో ఈ విశ్లేషణ ద్వారా మనం తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడే సమాచారం. మనం మాట్లాడుకోబోయే ఈ మొత్తం ప్రక్రియ ఒక 5 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. అవేంటంటే ఈజేహెచ్ఎస్ హైబ్రిడ్ వర్క్ఫ్లో, ఎసెన్షియల్ డాక్యుమెంట్ చెక్లిస్ట్, పోర్టల్ సైన్ ఇన్ స్టెప్స్, బెనిఫిషరీ స్టేటస్ అప్డేట్ చేయడం, ఇంకా చివరగా ఫాస్ట్ డీడీఓ అప్రూవల్. అప్లికేషన్ మొదలుపెట్టడం దగ్గర్నుండి కార్డు చేతికి వచ్చే వరకు అంతా ఇందులో కవర్ చేద్దాం. ముందుగా మొదటి సెక్షన్, ది ఈజేహెచ్ఎస్ హైబ్రిడ్ వర్క్ఫ్లో. కంప్యూటర్ ముందు కూర్చునే కంటే ముందే అసలు ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఇక్కడ హైబ్రిడ్ వర్క్ఫ్లో అనే పదం ఎందుకు వాడుతున్నామంటే, ఈ ప్రక్రియ కేవలం ఆన్లైన్ పని మాత్రమే కాదు. ఇందులో మనం ఆన్లైన్లో వివరాలు ఎంటర్ చెయ్యాలి, అలాగే ఆఫ్లైన్లో సంబంధిత అధికారి అంటే డీడీఓ గారు దాన్ని అప్రూవ్ చెయ్యాలి. ఈ రెండూ జరిగితేనే మన అప్లికేషన్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న టెక్నికల్ విషయం ఏమిటంటే, తెలంగాణ ఆర్థిక శాఖకు సంబంధించి సిఎఫ్ఎంఎస్, ఐఎఫ్ఎంఐఎస్, హెచ్ఆర్ అని 2 పోర్టల్స్ ఉన్నాయి కదా. కానీ గుర్తుంచుకోండి, ఈ ఈజేహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ప్రాసెస్ మాత్రం పూర్తిగా సిఎఫ్ఎంఎస్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఇక రెండవ సెక్షన్కి వద్దాం, ఎసెన్షియల్ డాక్యుమెంట్ చెక్లిస్ట్. సిస్టమ్ లాగిన్ అయ్యేలోపు మన చేతిలో ఏమేం డాక్యుమెంట్లు రెడీగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. కావాల్సిన డాక్యుమెంట్లు ముందే పక్కన పెట్టుకోవాలి. 5 ఏళ్లు పైబడిన వాళ్లకైతే ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరి. మరి 5 ఏళ్ల లోపు పిల్లలకైతే వాళ్ల బర్త్ సర్టిఫికేట్ అంటే పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఇంకా ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఒకవేళ మన జీవిత భాగస్వామి కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే వారి ఎంప్లాయీ ఐడి, డీడీఓ కోడ్ మరియు సర్వీస్ డీటెయిల్స్ దగ్గర ఉంచుకోవాలి. ఇవి లాగిన్ అయ్యే ముందే రెడీ చేసుకోండి. అప్లికేషన్ నింపేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఈ ఫైల్ సైజ్ దగ్గరే. ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 200. అవును, మనం అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ సైజు ఖచ్చితంగా 200 కిలోబైట్స్ కంటే, అంటే 200 KB కంటే తక్కువే ఉండాలి. ఈ చిన్న రూల్ ముందే పాటిస్తే ఆన్లైన్ అప్లికేషన్లో సగం తలనొప్పి పోయినట్లే. సరే, డాక్యుమెంట్లన్నీ పక్కా సైజులో రెడీ కదా. ఇప్పుడు మూడవ సెక్షన్కి వెళ్దాం, పోర్టల్ సైన్ ఇన్ స్టెప్స్. అఫీషియల్ వెబ్సైట్లోకి ఎలా వెళ్లాలో చూద్దాం. ముందుగాeh.telangana.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ సైన్ ఇన్ నొక్కి ఎంప్లాయీస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ దగ్గర మన ఎంప్లాయీ ఐడి ఇవ్వాలి. ఒకవేళ ఫస్ట్ టైం లాగిన్ అవుతుంటే పాస్వర్డ్ కూడా అదే ఎంప్లాయీ ఐడి అవుతుంది. అప్పుడు వెంటనే ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. దానితో కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఐడి గుర్తు లేదా ఏమీ పర్వాలేదు, 104కి కాల్ చేయండి లేదా మీ డీడీఓ గారిని అడగండి. ఇక 4వ సెక్షన్, అప్డేటింగ్ బెనిఫిషరీ స్టేటసెస్. లాగిన్ అయ్యాక మనం చేయాల్సిన అసలు పని ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేయడం లేదా ఎప్పుడో రిజెక్ట్ అయిన అప్లికేషన్లను అప్డేట్ చేయడం. పోర్టల్లో రిజిస్ట్రేషన్స్కి వెళ్ళి ఇనిషియేట్ న్యూ ఆర్ రిజెక్టెడ్ బెనిఫిషరీస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. కొత్త వాళ్లని యాడ్ చేయాలన్నా, రిజెక్ట్ అయిన వాటిని మళ్లీ కరెక్ట్ చేసి సబ్మిట్ చేయాలన్నా ఇదే ప్రాసెస్. ఆ తర్వాత యాడ్ బెనిఫిషరీ నొక్కాలి. ఇక్కడ భలే మంచి ఫీచర్ ఏంటంటే, ఈ సిస్టమ్ నేరుగా ఆధార్ డేటాబేస్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే పుట్టిన తేదీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశాక ఇక ఫైనల్ సబ్మిషన్ దగ్గర ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ముందుగా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ సేవ్ చేయాలి. తర్వాత ఆ టెంపరరీ అప్లికేషన్ లేఅవుట్ని ప్రింట్ తీసుకుని దానిమీద మనం స్వయంగా పెన్నుతో సంతకం చేయాలి. మళ్ళీ ఆ పేపర్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశాకే సబ్మిట్ ఫర్ అప్రూవల్ బటన్ నొక్కాలి. వినడానికి కాస్త ప్రాసెస్ లాగా అనిపించినా పక్కా వెరిఫికేషన్ కోసం ఇది చాలా అవసరం. ఇక చిట్ట చివరి ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం, ఎన్షూరింగ్ ఫాస్ట్ డీడీఓ అప్రూవల్. ఎంత త్వరగా కార్డ్ చేతికి రావాలి అనేది ఇక్కడే ఆధారపడి ఉంది. ఆన్లైన్లో అంతా సబ్మిట్ చేశాక తెరవెనక ప్రభుత్వ ఆఫీసుల్లో అసలు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన అప్లికేషన్ డీడీఓ గారి డాష్బోర్డ్కి వెళ్ళాక అసలు కథ మొదలవుతుంది.
ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అప్లికేషన్ ఆఫీసర్కి చేరగానే వాళ్ళు ఆ డాక్యుమెంట్లను మన అధికారిక సర్వీస్ రిజిస్టర్ అదేనండి ఎస్ఆర్ బుక్తో క్రాస్ వెరిఫై చేస్తారు. అంతా ఓకే అనుకుని వాళ్ళు ఆమోదం తెలిపితే వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వారు మన కార్డును జనరేట్ చేస్తారు. దానికి ఒక ఎస్ఎంఎస్ అలర్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత కార్డును నేరుగా పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవడమే. ఈ విశ్లేషణ ముగించే ముందు నేను మీకొక చిన్న సీక్రెట్ టిప్ చెప్తాను, వినండి. ఆన్లైన్లో సబ్మిట్ చేసిన వెంటనే లేదా మరుసటి రోజే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ల ఫిజికల్ కాపీలను తీసుకెళ్లి నేరుగా డీడీఓ ఆఫీస్లో అందించండి. దీనివల్ల వాళ్ళ సర్వీస్ రిజిస్టర్ వెరిఫికేషన్ ఎలాంటి ఆలస్యం లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారా, అంతా డిజిటల్ అయిపోయినా పనులు ఫాస్ట్గా జరగాలంటే ఈ చిన్న ఫిజికల్ టచ్ ఎంత అవసరమో, మన అత్యాధునిక సిస్టమ్స్ అన్నీ తెరవెనుక ఇంకా పాతకాలపు భౌతిక ఫైల మీదే ఎంతగా ఆధారపడుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ చెక్లిస్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.